అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. మహాశివరాత్రి రోజు ఏ అభిషేకాలు ఎవరెవరు చేయాలి? ఎవరెవరు చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే దాని గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ అభిషేకం అనేది ఏ సమయంలో మొదలుపెట్టొచ్చు? అలాగే ఎవరెవరు ఎలాంటి అభిషేకాలు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయి అనే దాని గురించి వివరించండి. అయితే మనకి ఈ యొక్క మహాశివరాత్రి రావడం అనేదే గొప్ప ప్రతిఫలం అనమాట అందరికీను. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే ప్రతి మాసం కూడా వస్తుంది. దాంట్లో ఒకటి ఈ యొక్క ఫిబ్రవరి మాసం 26వ తారీఖున వచ్చేది మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ రోజు చేయవలసినటువంటి అభిషేక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు కనుక మనము ఎలాంటి ఫ్రూట్ ఎలాంటి పళ్ళు పదార్థములతో అయినా అభిషేకం చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని రకాల ముఖ్యమైనవి ఉన్నాయి. అవి ఏంటండి? అయితే ఆ రోజున వచ్చేసి అభిషేకం అనేది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మనము ఇంట్లో ఏదైతే మనం పూజ చేసుకున్న తర్వాత అనంతరం ఏదైతే ఉందో ఇంట్లో పూజ చేసుకొని మాత్రమే శివాలయానికి వెళ్ళాలి. ఇది మాత్రం పర్టికులర్‌గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మనం అన్ని రకాల స్నానాలు ఆచరించిన తర్వాత ఇంట్లో అంతా శుద్ధి చేసుకుని పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత మనం ఇంట్లో చేసేటువంటి దీపారాధన పూజ ఏదైతే ఉందో దాని అనంతరం మాత్రమే మనం శివాలయాల్లో అభిషేకం చేసుకుంటే మరీ మంచిది. ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కోరికలు ఉన్నవారు కావచ్చు, మొక్కుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ రకమైనటువంటి అభిషేకాలు చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాల్లో అభిషేకం చేసుకోవచ్చు. చిన్న చిన్న స్ఫటికలింగం అంటే మన బొటనవేలు ఇట్లా పెడితే బొటనవేలులో సగం అంటే మొదటి గనుపు ఉన్నంత వరకు భాగాన మనకి స్ఫటిక లింగాలు దొరుకుతాయి. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే రాతి లింగంని అలానే పంచలోకాల లింగాలతో ఒక లింగ రూపం దర్శనం తీసుకుని ఆ లింగాలు ఇంట్లో పెట్టుకునేటువంటి ఆచారం కొన్ని ఇళ్లలో ఉంటుంది. అయితే వారు ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు. మనం చెప్పేటువంటి పదార్థాలతో ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నటువంటి అభిషేక అనంతరం ఆలయాల్లోకి వెళ్ళేసి అభిషేకం చేసుకోవచ్చు. అయితే ఆలయాల్లో చేసేటువంటి అభిషేక ప్రత్యేకతలు ఏంటి అంటే ఆ రోజున మనము ఎలాంటి ఫ్రూట్తో అయినా అభిషేకం చేసుకోవచ్చు. అందులోనే దానిమ్మ, ద్రాక్ష ఈ రెండు ఏదైతే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఉంటే కనుక ఇక్కడ ఆవు పాలు ప్రత్యేకంగా దొరికేటువంటి విధానాలు అయితే ఈ రోజుల్లో కనిపించట్లేదు. ఆవు పాలు దొరికినాయి అయితే వాళ్ళకి అదృష్టం అనుకో చెప్పొచ్చు. అయితే టెట్రా ప్యాక్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి కాబట్టి టెట్రా ప్యాక్ కన్నా ఏదైనా పాలు మంచిది కాబట్టి డైరెక్ట్గా వీళ్ళకి దొరికితే పాలు చాలా మంచిది. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకుని వెళ్ళేసి వాటిలో కనుక ఈ యొక్క ద్రాక్ష దానిమ్మ రసం కలిపేసి కనుక అభిషేకం చేసినట్లయితే ఎవరికి వారు భక్తులు చేసుకునేటువంటి విధి విధానాలు ఉంటే మంచిది. లేని పక్షాన ఒక బ్రాహ్మణోత్తమం దగ్గర నుంచి అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అయితే వీరికి ద్రాక్ష దానిమ్మ ఈ రెండు కలిపి అభిషేకం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలానే ఈ దానిమ్మ రసం చేస్తున్నాం కాబట్టి ఈ దానిమ్మ రసం దేనికి పనికొస్తుంది అంటే విదేశానికి పనికొస్తుంది. విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఈ దానిమ్మ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే మనకి చెరుకు రసం కానీ అలానే షుగర్ కానీ ఉంటుంది కదా. షుగర్ అంటే బాడీలో ఉండేది కాకుండా మనకి ఇంట్లో వాడేటువంటి షుగర్ పంచదార అంటారు. దీంతో అభిషేకం చేసుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలానే పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు బాగుండాలి. ఎవరికైనా హెల్త్ బాగా క్షీణించిపోయింది అనుకుంటే వారు కనుక అభిషేకం విభూది ఉంటుంది, విభూది ధారణ అంటారన్నమాట. ఈ విభూది తీసుకొచ్చినటువంటి దాంతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలానే ఆర్థిక స్థితిగతులు కూడా తొలగిపోతాయి. అలా మనకి శత్రు భయం, శత్రుపీడ, శత్రు బాధ, ఆర్థిక ఇబ్బందులు ఉంటే గనక వారు తప్పనిసరిగా పంచామృత అభిషేకం చేసుకోవాలి. ఈ పంచామృత అభిషేకం ఏంటి అంటే నీళ్లు, నెయ్యి, ఆవు నెయ్యి, నీళ్లు, పాలు, అలానే మనకి ఆవుకు సంబంధించిన అన్నీ అన్నమాట. ఆవు నెయ్యితో పాటు ఆవు వెన్న, అలానే మనకి ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఆవు పాలు, ఆవు పెరుగు, అలానే మనకి అన్ని రకాలు కలుపుకొని అభిషేకం చేసుకున్నట్లయితే కదా దాంట్లో తేనె కూడా వేసుకొని అభిషేకం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఈ యొక్క శత్రు భయం, శత్రుపీడ ఇవి కూడా తొలగిపోయేలాగా ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క అభిషేకాలు మనము 1000 సంవత్సరాలు హోమం చేస్తే ఎంత ప్రతిఫలం అయితే వస్తుందో అన్ని రకాల ప్రతిఫలాలు కూడా ఒకేసారి మనం అభిషేకం చేయించుకుంటే వస్తాయి. అది అభిషేక ప్రత్యేకతలు. ఈ అభిషేకము ఒక పొద్దు ఉన్నవారే చేసుకోవాలా, పిల్లలే చేసుకోవాలా, ఇంట్లో ఒకరే చేసుకోవాలా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. అయితే ఈ అభిషేకము ఎవరైనా చేసుకోవచ్చు.
ఇంట్లో ఒకరు చేసినా సరిపోతుంది. వారి వారి యొక్క సమయాన్ని బట్టి అభిషేకం చేసుకోవచ్చు. అభిషేక సమయం వచ్చేసి ఉదయం 3:20 నుంచి అభిషేక సమయం మొదలుపెట్టుకోవచ్చు. అలానే ఎప్పటి వరకండి? ఈ అభిషేకం 3:20 నుంచి మొదలుపెట్టుకోవచ్చు ఏకుంజామున. అప్పటి నుంచి మనకి 11 వరకు కూడా, అంటే ఉదయం 11 వరకు కూడా అభిషేకాలు చేసేటువంటి విధి విధానాలున్నాయి. జనాలు వచ్చేదాన్ని బట్టి, భక్తులు వచ్చేదాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రాంతీయ టెంపుల్స్‌ని బట్టి ఉంటుంది కాబట్టి 11 వరకు కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు. గురువుగారు మీరు అన్నట్టుగా అభిషేకం అనేది ఒక సమయం చెప్పారు మీరు. ఆ సమయానికి ఉపవాసం ఉండేవాళ్ళు అభిషేకం ముందుగా ఏదైనా తీసుకొని పలహారం అభిషేకం చేయొచ్చా? లేక వేరే ఏదైనా మార్గం ఉందా? అయితే ఇప్పుడు ఈ అభిషేకం అనేది ఎట్లా ఉండిద్దంటే, ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఎలానో ఉపవాసం ఉంటారు కాబట్టి వారు హ్మ్. అభిషేకం చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు గనక తినకుండా చేసేటువంటి అభిషేకం చాలా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. హ్మ్. అంటే అభిషేక అనంతరం వీళ్ళు భుజించొచ్చు. ఇబ్బందైతే ఏం లేదు. అభిషేకం అయినంత వరకు కూడా వీళ్ళు తినకుండా ఉండడం వల్ల మంచిది. ఎందుకంటే హ్మ్. ఎంగిలి చేత్తో స్వామివారికి పెట్టొద్దు. అలా అని హ్మ్. చెప్పి స్పూన్‌తో తినొచ్చా అని అడగొచ్చు. అంటే మనకి కడుపు నిండి వాడికి నిద్రే వస్తది. కడుపు హ్మ్. నిండితే నిద్ర వస్తది. అభిషేకం చేసేటువంటి విధి విధానాలు వాళ్ళకుండదు. అనేజీ, అలసట ఇవన్నీ వస్తాయన్నమాట. చిరాకు, చికాకు కూడా వస్తది. హ్మ్. అందుకని ఫుడ్ ఏం తినకుండా, ఎలాంటిది లోపలికి భుజించకుండా అభిషేకం చేసుకుంటే మరీ మంచి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి, అభిషేక అనంతరం వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. ఒక్క పొద్దులు ఉండేవారైతే ఎట్లనో సాయంత్రం వరకి ఉంటారు కాబట్టి సరిపోతుంది. గురువుగారు శివారాధన చేయడానికి వీలు కాని వాళ్ళు ఉపవాసం కానీ, జాగరణ కానీ, అభిషేకం కానీ ఇలాంటివి కుదరని పక్షంలో ఎలాంటి ఆహ్, మంత్రం జపిస్తే వాళ్ళకి అంత పుణ్యం లభిస్తుందో వివరించండి? అయితే మనకి ఈ శివారాధన కుదరని పక్షాన ఎవరైనా ఉన్నారో, ఈ శివారాధన చేయడానికి అక్కడ అనుకూలంగా లేనటువంటి సమయాన ఇప్పుడు అందరూ కూడా ఒకే దగ్గర ఉండాలి అంటే అవ్వని పని. ఎక్కడెక్కడో ఉంటుంటారు. విదేశాల్లో ఉంటారు. బయటెక్కడో ఉంటుంటారు. హ్మ్. వీరందరూ కూడా వారు ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే, హ్మ్. ఆ శివ భగవానుని తలుచుకొని, ఆ హ్మ్. శివ భగవానుని తలుచుకొని ఎవరికైనా దానం చేయడం. హ్మ్. బ్రాహ్మణోత్తమునికే దానం చేయాలి అనైతే లేదు. మినిమమ్ ఒక నలుగురికైనా వాళ్ళు ఫుడ్డు దానం చేయగలిగితే, ఆ ఒక సమయం వాళ్ళు గనుక ఉంటే, ఆ శివారాధన చేసినటువంటి పుణ్యం, ప్రతిఫలం వీళ్ళకి కూడా వస్తుంది. మనకి హ్మ్. అనుకూలంగా ఉంటే శివారాధన ఖచ్చితంగా చేయాలి. హ్మ్. అనుకూలంగా లేని సమయాన వారు ఏదైనా నలుగురికి దానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది. వారు ఇంకేదన్నా పండు ఫలాలు ఏవైతే ఉంటాయో అవి హ్మ్. దానం చేయడం ద్వారా ఆ ఒక ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇంకా వాళ్ళు బట్టలు దానం యేసుకునేటువంటి బట్టలు కాకుండా కొత్త బట్టలైనా సరే దానం చేయడం ద్వారా మంచి ప్రతిఫలం అనేది వాళ్ళకి కనపడుతుంది. హ్మ్. ఆ రోజు చేసినటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో అవి సరాసరి స్వర్గానికి ద్వారం దర్శనం అవుతుంది. ఆ ఒక దేవాతి దేవునటువంటి శివ భగవానుడు ఎవరైతే ఉన్నాయో కైలాసం నుంచి దీవించేసి వారి వారి యొక్క స్థితిగతులన్నీ కూడా నెరవేర్చేలాగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసేటువంటి దానాలన్నీ కూడా ప్రతిఫలిస్తాయి. ఆ రోజు నవగ్రహ దానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, హ్మ్. అలానే మనకి అన్నదానం చేయొచ్చు. అలానే ఎన్ని రకాల దానాలు ఉంటే అన్ని రకాల దానాలు చేయడం ద్వారా మన పూర్వీకుల శాపాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఎవరైనా శివారాధనలో లేనటువంటి పక్షాన, హ్మ్. శివారాధన చేయలేటువంటి పక్షాన ఇలాంటి దానాలు చేసుకోవడం ద్వారా కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది పొందొచ్చు. హ్మ్. మరొకటి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ లేదా యక్షాయ, ఓం నమో యక్షాయ లేదా ఓం నమో పార్వతైన నమః, ఓం నమో పార్వతి అయిన నమః. ఈ యొక్క మంత్రాల్ని, ఈ యొక్క మూల మంత్రాల్ని హ్మ్. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 111 సార్లు లేదా 1111 సార్లు జపం చేయడం ద్వారా, పారాయణం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. హ్మ్. అలానే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రూట్లు గానీ, లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ ఐస్ వేయకుండా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ మనం చేతిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రాలను చదువుతూ ఆ రోజున శివారాధన హ్మ్. చేసినంత పుణ్యం అనుకొని ఆ యొక్క తాగడం ద్వారా మనలో ఉన్నటువంటి రుమతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ రకమైన శివారాధన చేసుకుంటే కూడా మరీ మంచిది. ఒకవేళ ఇంకా ఈ శివారాధన చేసేవారు నైట్ జాగారం చేసేవారు సాయం సంధ్యాల నుంచి ఆ నైట్ అంతా రేత్రంతా కూడా జాగారం చేసేవారు మంచం మీద ఆచరించకూడదు, మంచం మీద పనుకోకూడదు. అలానే హ్మ్. మనకి సినిమాలు లాంటివి ఎక్కువ చూడకుండా శివారాధనలో ఉంటే మరీ మంచిది. హ్మ్. ఒకవేళ లేనివారు, ఒక్కపొద్దు లేనివారు, ఆ శివుని యొక్క అనుగ్రహం పొందాలనుకున్న వారు దానాలు చేయొచ్చు. ఇలానే శివునికి సంబంధించిన మంత్రాలు ఉచ్చారణ చేయొచ్చు. మరొకటుంది. శివ నామ అర్చన చేయించొచ్చు. హ్మ్. జపం చేసుకోవచ్చు.
మనకు కూర్చుని దగ్గరే శివుని గురించి జపం చేయొచ్చు. శివకోటి నామం చేయొచ్చు, రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాసిద్ధి చెందిన ఆలయాల్లో రానున్నటువంటి సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఆ శివునికి ఆలయాల్లో ఇచ్చేదే మరీ మంచిది. అలానే ఆ రోజు మనము చేయగలిగితే గనక బియ్యము, హ్మ్. నువ్వులు, అలానే మనకి నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు దానం చేస్తే మరీ మంచిది. ఈ హ్మ్. బియ్యం దానం చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. శివునికి సంబంధించినటువంటిది ఏ దానం చేస్తే కూడా అది మంచి జరుగుతుంది. శివునికి అభిషేకాలైతే మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కుదరలేదు మాకు అనుకుంటే గనక, ఏవైతే 2 చెంబులు నీళ్లు పోసినా కూడా బిల్వపత్రంతో 2 చెంబులు నీళ్లు పోసినా కూడా ఆ శివునికి మంచి జరుగుతుంది కాబట్టి, ఆ బిల్వపత్రంతో అభిషేకం చేసుకోవచ్చు. ఆ శివునికి నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు. మరొక మాట మీరు, ఈ కుంకుమ, పసుపు కూడా శివునికి ఆరాధించటానికి ఉన్నది. అది మీరు చేయొచ్చా? కుంకుమ, పసుపుతో కూడా శివునికి హ్మ్. ఆరాధన చేయొచ్చా? గురువుగారు మీరు చెప్పినట్టుగా అభిషేకాలతో పాటు కుంకుమ, పసుపుతో కూడా అభిషేకం చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? అయితే మనకి ఈ శివుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో, ఈ శివుని ఆరాధించేటప్పుడు ప్రతీదీ కూడా అభిషేకం చేసుకోవచ్చు. శివునికి ఏదైనా అనుకూలంగానే ఉంటుంది కాబట్టి, ఏమైనా అభిషేకం చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు. కాకపోతే ఈ కుంకుమ, పసుపు అనేది ఏందంటే ఇప్పుడంతా ఆర్గానిక్ లేవు కాబట్టి దానివల్ల ఆ హ్మ్. గంధం గానియండి వాడతారు. ఆ ఒక విభూది ధారణ పెడితే విభూది వాడతారు. ఈ హ్మ్. కుంకుమ, పసుపు కూడా అమ్మవారి ఆలయం గనక సమీపంలో ఉంటే మీకు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించడానికి పనికొస్తుంది. అలానే హ్మ్. మనకి మనం వెలిగించేటువంటి దీపారాజనకి కింద పటం వేస్తారు. అంటే ముగ్గు వేస్తారు. ఆ ముగ్గులో పసుపు, కుంకుమ వేయించడం ద్వారా పనికొస్తుంది. హ్మ్. ధ్వజస్తంభం దగ్గర పసుపు, కుంకుమ వాడొచ్చు. అలానే నందీశ్వరుని దగ్గర ఎలాంటి పసుపు, కుంకుమ వాడకూడదు. హ్మ్. అలానే శివారాధనలో పసుపు అయితే వాడొచ్చు కానీ కుంకుమ అంత అనుకూలంగా కాదు కాబట్టి కుంకుమ ఎక్కువ వాడటానికి శివునికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది కాదు. అంటే హ్మ్. రుద్రాభిషేకం చేసేప్పుడు కుంకుమ వాడతారు. అలానే గాని తాండవం ఇచ్చేటప్పుడు కుంకుమ వాడతారు. అంతేగాని క క అంటే మామూలుగా ఉండేటువంటి శివ విగ్రహాల మీద కుంకుమ అనేది వాడటం అంత అనారోగ్యకరం అనమాట అది. దానివల్ల హ్మ్. ఇబ్బందులవుతాయి కాబట్టి అలాంటివి ఏమీ చేయకూడదు. పసుపు వరకు వాడొచ్చు. హ్మ్. అమ్మవారు ఉన్నారు అంటే అమ్మవారి దగ్గర మాత్రం కుంకుమ, పసుపు 2 వాడొచ్చు. గంధం కూడా వాడొచ్చు. విభూది ధారణ చేయటం ద్వారా ముక్కోటి దేవతలు కూడా ఆ ఒక అనుగ్రహం శివుని మీద, ఆ శివుని అనుగ్రహం ముక్కోటి దేవతల మీద పాటు మన భక్తుల మీద ఉంటుంది కాబట్టి, ఈ రకమైన అభిషేకాలు చేసుకుంటే మరీ మంచిది. కుంకుమ ఎక్కువ వాడకూడదు శివుని మీద. హ్మ్. ఆ శివుని గృహం మీద అన్నీ వాడొచ్చు. కుంకుమ ఒకటైతే వాడకూడదు. మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటి అభిషేకాలు, వాటి ప్రత్యేకతలు, పూజా విధానాలు వీటన్నిటి గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదములు.